ఓం తత్సతు. శ్రీగురుభ్యో నమః. మాతా రుద్రాణాం దుహితా వసూనాం స్వసాదిత్యానామృతస్య నాభిః ప్రనువోచం చికితుషే జనాయమాగామనాగామదితిం వధిష్ట. ఈ ఋగ్వేద మంత్రానికి ఛందోబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది. రుద్రుల తల్లివి కూతురైనావు వసూలకు, యాదిత్యు సోదరి విగణా 3 కోట్ల దేవగణాలు పూజించుగారావు పట్టీవి. నాభియందు సుధతోటి బుట్టినావు, అయో సముద్రమందు సిరుల తల్లిన సోమదేవులకు సోదరివి. నిత్య శాంత స్వరూపివ వధ్యురాలవు మాత కామధేను. వేద రుక్కు బోధ చేయుచుండే సకల జీవరాశి కామధేను మాత. కోట్ల కొలది కొర్కెలున్నొక్కటే మృక్కు, నీవెరాదు రక్ష నేను నీకు. ఈ వేద మంత్రానికి అర్థం ఇది. మనకు 3,000,000 దేవతలు ఉన్నారు. ఆ 3,000,000 దేవతల్లో రుద్రులు 11 అంటే 11 మంది, వసువులు 8 మంది అంటే ఆదిత్యులు 12 మంది అంటే 33 కోట్ల దేవతల్లో కోటి అంటే అర్థం ఏమిటంటే మహాశక్తి సంపన్నులు అని అర్థం. మహాశక్తి సంపన్నులైనటువంటి 33 దేవతల్లో ఈమె తల్లిగా, కూతురిగా, సోదరిగా, గారాబాల పట్టిగా ఉన్నది. ఎవరు? కామధేనువు మాత. కామధేనువు మాత నాభిస్థానంలో అమృతము ఉద్భవిస్తూ ఉంటుంది. అమృత రస కేంద్రం, అమృత ఉత్పత్తి స్థానము గోమాత నాభిస్థానం. ఈ కామధేనువు మాత పాల సముద్రంలో లక్ష్మీదేవి చంద్రుడికి సోదరిగా జన్మించింది. ఇటువంటి శాంత స్వరూపురాలు, అవధ్యురాలు కనుక గోమాతకు హాని చేయ తగదు. గోమాతకు అమ్మా నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష అని, నేను నీకోసం ఉన్నాను, నువ్వు నా కోసం ఉన్నావు అని తల్లిని బిడ్డ వలె చేరి నమస్కరించాలి. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.